హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా తోటకాడికి అయితే వెళ్తా ఉన్నాను. నిన్న తోటనైతే కొంత అయితే దున్నిచ్చినాను. దాన్ని చెట్ల కాడంతా క్లీన్ చేయాలి. గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అంతా పీకాలి. మా తోటలో తాటి చెట్టు ఒకటి ఉంది. ఇప్పుడు తాటికాయలు అయితే కాస్తా ఉంది. కాసి పండ్లు కూడా కాసి కింద పడతా ఉన్నాయి. అవి పొదల సందన ఉంది. ఆ పొద అయితే క్లీన్ చేస్తా ఉన్నాము. ఉన్న చెట్లంతా కట్ చేసి వేసి తాటి చెట్టుని సపరేట్గా తీయాలి. వచ్చేసరికి మనకి తాటికాయలు అయితే కాస్తాయి. అవి మీకు కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం తోటకాడికి వెళ్ళినాక ఒకసారి మాట్లాడుకుందాం. పొలం దగ్గరికి అయితే వచ్చేసినాను. అదే మా తోటకాడికి. ఆవిడ దున్నింది, ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి అవన్నీ మీకు చూపిస్తా. తాటి చెట్టు అని కూడా మీకు చెప్పినాను. ఆ తాటి చెట్టు అది కూడా చూపిస్తాను. కొంత కంప అయితే కొట్టడం, చెట్ల సందన ఉంది. అది ఫ్రెండ్స్, అక్కడ తాటి చెట్టు ఉంది. దీని కింద మట్టలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా. ఈ మట్టలకి మనం ఏం చేయలేము. దీని పార్క్ అయితే వెళ్తున్నాను. పార్క్ తీసుకొని వచ్చి మనం ఆ చుట్టూ వాటిని తోదాము. అందుకనే పార తీసుకొని వచ్చేదానికైతే వెళ్తా ఉన్నాను. పార అయితే తీసుకునేసినాను. ఇది అనమాట పార. మీ సైడు ఏ విధంగా ఉంటాయో పారలో ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి. మా సైడ్ అయితే ఏ విధంగా ఉంటాయి పారలో. కర్ర ఇదైతే కర్ర లూసుగా ఉందని గుడ్డ అయితే చుట్టున్నాను. చెక్కే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా ఎందుకు దున్నిచ్చినానంటే, దీంట్లో మేకలకి మేత అనేది మేత గింజలు అయితే వేయాలి. అదే ఎడ్జ్ లోషను వాటినైతే వేయాలి. అందుకని ఇదైతే క్లీన్ చేయించిన ట్రాక్టర్తో. ఇది మళ్ళీ ఇంకోసారి కర్రలు వేసుకొని దున్నాలి. దున్నేసిన తర్వాత బోధులైతే తోలుకొని గింజలైతే నాటుకోవాలి. మేము బోధులైతే అంటాము. మీ సైడు కట్టలాగా ఉండేదని ఏమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చెట్ల కింద ఇలా ఉన్నింది. ఇప్పుడు ఎలా అయిందో చూడండి. ఇలా అయింది అనమాట. ఇలా అయిందంటే చెక్కాలి. దీని చెట్టు చుట్టూ తిరిగి చెక్కితే ఈ విధంగా గడ్డి అయితే ఎడంగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఈ విధంగా తీసినాము. ఫస్ట్ ఆ విధంగా ఉండింది, రెండోసారి ఈ విధంగా ఉండింది. ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. అది ఫ్రెండ్స్, రైతు ఒక కష్టం. ఇలా అయింది. ఇప్పుడు ఇక్కడ చెక్కిన దగ్గర ప్రతి చెట్టు కాడ చూడండి, ఇవన్నీ సైడ్ కొమ్మలు కొన్ని బండి తిరిగేటప్పుడు తగులుతాయి అన్నమాట. ఆ తగిలేటివన్నీ కిందకు వాలినట్టువి ఇవన్నీ నరికిచ్చేసినాము. అలా ఉండింది. రెండోసారి ఇలా అయింది. ఇప్పుడు క్లీన్గా ఉంది. చూసినారా చెట్టు దగ్గర? ఇలా ఉంటే కాయలు కూడా బాగా కాస్తాయి. అది ఫ్రెండ్స్, చెక్కిన గడ్డిని ఎలా తీస్తామో ఒకసారి అయితే చూసేయండి మీరు. కొంతమంది కొడవలు వాడతారు, కొంతమంది ఇలా చేసుకుంటారు అన్నమాట. ఇలా తీసుకోవాలి. గడ్డి తీసేదానికి ఇలా తీసుకుంటే గడ్డి అనేది వచ్చేస్తుంది. అలా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా అయితే ఉంది. ఇంకొక 5 లైన్లు. అది రేపైతే అయిపోతుంది. ఈరోజు అయితే లేటుగా వచ్చిన ఈ 4 లైన్లు అయినాయి. రేపు ఈ పూర్తిగా అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ మధ్యలోకి వెళ్ళాలి. ఆ చెట్లు మాటి చెట్లకి సందుల్లో కనబడుతుంది కదా చెట్లు, గబ్బు చెట్లు, ఆ చెట్లలోకి వెళ్ళాలి. అది ఇంకా దున్నలేదు. దానికి ఇది క్లీన్ అయితే అది చేసుకుందామని ఇది మాత్రం దున్నిచ్చినాను అనమాట. అది వర్షం పడతా ఉంది కాబట్టి ఇది క్లీన్ అయిపోతేనే మరునాడు దాన్ని పెట్టేసుకొని దాన్ని దున్నిచ్చేసి దాన్ని కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి. అది ఫ్రెండ్స్,
చిన్న కష్టం అయితే కాదు. ఈ కష్టం పడాలంటే ఓపిక ఉండాలి, ఒంట్లో సత్తా ఉండాలి. ఉదయం లేచి సాయంత్రం వరకు వంగి అటు చుట్టూ తిరిగి చెక్కాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి. చాలా కష్టంగా ఉంటుంది, నడుములు కూడా నొప్పి వస్తుంది, అలా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, తోటలో అయితే కొన్ని మాకులు అయితే ఉన్నాయి. ఈ మాకుల్ని జేసీబీ పెట్టి లోడ్ ఇచ్చినాము. వాటిల్లో కొన్ని చిన్న చిన్నవి అయితే అక్కడ కుప్పేసినాము. ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎట్టో ఒకట మిట్టకైతే తొయ్యాలి. ఎందుకంటే వర్షం పడితే ఇదంతా దున్నిచ్చాలి కదా, అదైతే దున్నిచ్చినాము. ఇది దున్నిచ్చాలి కాబట్టి ఈ మాన్లు అయితే లోడ్ వేసినాము. ఇక్కడ ఉన్నాయి మాన్లు అయితే కొన్ని మాన్లు, ఈ మాన్లని లోడి ఇక్కడ దోసినాము. పెద్ద పెద్ద సైజు, వీటిని ఒక మనిషి ఇద్దరు మనుషులు నెట్టేవాళ్ళు కాదు. దీనికని సపరేట్ జేసీబీ అయితే పెడితే వాడికి మళ్ళీ బాడుగ అయితే ఇవ్వాలా. ఈ మొక్క చూడండి, కొన్ని తరాల నుండి ఉనింది ఈ మొక్క. ఇక్కడ ఈ మొక్క బాగా పుచ్చిపోయింది. అట్లే ఈ మొక్కని మేము మానుగా ఉండేటప్పుడు మా ఇంటికి దాలమందరాలకని కోసినాము. ఆ కోసిన మొక్క అట్నే చచ్చి దాంట్లో మగ్గి ఇదైంది, అట్లే ఉంది. ఇదైతే కొంచెం లేసుగా ఉంటుంది. ఇది కటంలో ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉండి ఈ మానులంతా తీయాలి. ఇది మాకు పెద్ద పని మా పొలంలో అయితే. ఈ మాను ఇక్కడ ఉంది, ఒకటి పుచ్చిపోయింది. ఆ విధంగా మగ్గింది, అక్కడ తీసుకుపోయి తోసినాను. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, ఆ మొక్కల్ని మీకు చూపిస్తాను. ఇక్కడే కాదు, అక్కడ కూడా లోడినాము. అక్కడ కూడా ఉన్నాయి కొన్ని మానులు అయితే. పొలం తీసినప్పటి నుండి ఈ పొలంలో ఈ మొక్కలు అనేది, ఈ చెట్లు అనేటివి అట్నే ఉన్నాయి అన్నమాట. ఇప్పటికీ లోడినాను. ఇప్పటికి కనీసం ఒక 10-20 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది. 20 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది. ఇది కూడా ఎండి మొక్కే. ఇది దాలబందరానికి కోసినాము ఆ మొక్కని. అదైతే పెద్ద సైజు. ఎట్నో ఒకట్లా కొంచెం కట వరకు గనిమ వరకు తోసిన. అదైతే ప్రస్తుతానికి అది చూస్తాం. కొద్దిగా దాన్ని చీల్చి మనం నేనైతే ఇంటికైతే ఎత్తుకొని వెళ్తాను. ఈ మొక్క అయితే అన్నిటి మీద పెద్దది. ఈ మొక్కను కూడా మేము చెట్టుగా ఉన్నప్పుడు దాలబందరాలకని కోసినాము. ఈ చెట్లలోనే కొయ్యలే మా ఇంటికి దాలబందరాలు కిటికీలు అయినాయి అన్నమాట. ఇదైతే ఇంకా పెద్దది, మీకు చూపిస్తా చూడండి ఎట్లుందో చూడండి. ఈ పెద్ద మొక్క, ఈ మొక్కని ఎట్నో ఒకట్లా నెట్టిన ఇక్కడైతే ఉనింది. ఇక్కడ లోడినాడు అనమాట. ఇక్కడైతే ఉనింది, ఇట్లా నెట్టినాను. ఎందుకంటే ఇది కొంచెం లేసుగా ఉంటుంది. లేసుగా అంటే ఇది కొంచెం ఎండిపోయింది అనమాట, మగ్గిపోయింది. అప్పుడు కోసేసినాం కాబట్టి బాగా మగ్గిపోయింది, కాబట్టి బాగా వచ్చేసింది లేసుగా తోస్తే. ఇవైతే రాలేదు, ఇవి కొంచెం పచ్చి మొక్కలు. వీటిని ఎట్లా ఒకటి నెట్టాలి. ఈరోజు మేకలు మేపుకుంటూ అది నా వరకు చూద్దాం, ప్రయత్నిస్తాం. ఎట్లా ఒకటి నెట్టేస్తాం. ఇది ఒక పెద్ద మొక్క, ఇది పచ్చి మొక్క. ఈ పచ్చి మొక్కని ఎట్లా ఈ సైడ్కి నెట్టాలో తెలియదు. ఈ ఒక మొక్కనైతే ఇక్కడ నెట్టినాను చూడండి. ఇది అయితే ఈ ప్లేస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి బౌండరీ మొత్తం దున్నకమే ఉండదు ఎప్పుడు కానీ, అట్లే వదిలేస్తాను. ఎందుకంటే బండి తిరగదు కాబట్టి. ఇప్పుడు ఫ్రెష్గా వీటినంతా తీసేస్తే ఫ్రెష్గా అయితే దున్నుకోవచ్చు. ఇక్కడ ఒక గుంత ఒకటి కూడా ఉండింది అక్కడ, వాటిని కూడా మట్టి దోసి సదరం చేసేసిన. ఇది అనమాట పెద్ద పల్లం అనమాట. ఇది గుంత మీకు ముందు వీడియోలలో ఉందో లేదో తెలియదు. కొన్ని సన్న మొక్కలు అయితే తీసుకొచ్చి వేసిన. ఈ మట్టి ఇక్కడ మట్టి అయితే ఉనింది. ఈ మట్టిని అంతా శుద్ధం చేసినాను. ఇంకా అక్కడ కొంచెం ఉంది, దాన్ని తోసేస్తే కయ్య అంతా రెడీ అయిపోతుంది. జేసీబీ అతనికి అర్జెంటుగా వర్క్ ఉందని ఇక్కడ నుండి వదిలి వెళ్ళినాడు.
అది ఈ మెట్టు అంతా నెక్స్ట్ క్లీన్ అయితే చేయాలి. చేద్దాం టైం దొరికినప్పుడు. అది ఫ్రెండ్స్, చూడండి మొక్కలు ఎట్లుందో. ఏమిరా ఈడు వాడు చేసిన పని చూపించుకుంటా ఇది మాత్రం చూపించి చెప్తా ఉన్నాడు అనుకోవద్దండి. చేసేటప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు ఉండరు కాబట్టి మీకు అయితే ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటా. నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి అన్ని వీడియోలలో కొన్ని వీడియోలలో చెప్తా ఉన్నాను నేను. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఈరోజైతే నేను ఒక్కడే మా మేకల కాడ. నిన్న మొన్న అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అవి వదిలేస్తే మేసేసి వస్తూ ఉన్నాయి. మేము ఈ వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. మేసేసి వచ్చేస్తాయి అన్నమాట. అలా ఉన్నాయి నిన్న మొన్న. ఈరోజు నేను ఒకడే కాబట్టి ఇట్లా వర్క్ చేసుకోవాలి, అట్లా మేకలు మేపుకోవాలి. ఇలా పనుకునేవి చూడండి. ఎండ భయంకరంగా అయితే ఉంది. ఎండలో అవి కూడా తట్టుకోలేకుంటున్నాయి ఎండకి. కొంచెం పువ్వునిచ్చి వాటిని మేపుకొని వచ్చి వాటికి మేత ఉంటేనే కదా అవి హ్యాపీగా ఓపికగా ఒక దగ్గర అయితే మేస్తాయి. వాటికి మేత లేకపోతే కష్టం కదా. కాబట్టి మేపుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ వదిలి నా పని అయితే నేను చేస్తాను. అదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు పని అయితే అయిపోయింది. రేపుకి ఇంకా ఉంది. ఇక్కడ నుండి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఇప్పుడు టైం 6 అయింది. ఇంటికైతే బయలుదేరుతా ఉన్నా. బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోతాను. రేపు ఇదే విధంగానే వర్క్ అయితే ఉంటుంది. ఇది మా యొక్క కష్టం అనేది. మేము ఎంత కష్టపడుతున్నామో చెమట వచ్చి మీరంతా సపోర్ట్ చేస్తే ఈ కష్టం అనేది కొంచెం అయితే తప్పుతుందని నా అభిప్రాయం. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోదాం. బాయ్.